హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఇవాళ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకోబోతామండి. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ ఎవరైనా కానీ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా 1000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు అయితే మీకైతే లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు జస్ట్ స్టూడెంట్ అయితే చాలు. అండ్ సాలరీడ్ పర్సన్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 1000 నుంచి 45,000 వరకు అయితే ఇస్తారనమాట. దీనికోసం ఎటువంటి సిబిల్ స్కోర్ కానీ ఏం కూడా అవసరం లేదు. ఇన్ కేస్ మీరు కాలేజ్లో చదువుతూ ఉంటే మీ ఐడెంటిటీ కార్డ్ ఉంటే చాలు. అండ్ మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవి మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇంకా లోన్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు స్టార్టింగ్ అయితే తక్కువే ఇస్తారు, 1000 నుంచి 2000 లేదా 5000 ఇస్తారు. సో మీరు ఆన్ టైంలో పేమెంట్స్ చేస్తూ ఉంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారనమాట. అలా మీకు 45,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ పూర్తిగా తెలుసుకోవడం కోసం అయితే వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి లూట్ కావాలన్నా కానీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీంట్లో అయితే జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, ప్రతి క్యాంపెయిన్స్ కూడా ప్రతిదీ అక్కడ నేను షేర్ చేస్తూ ఉంటాను, వీడియోస్ చేసినా చేయకపోయినా. సో ఇంకెందుకు ఆలస్యం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంక వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ 4 డిజిట్ ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసేయండి. చేసిన తర్వాత గూగుల్తో అయితే సైన్ ఇన్ అయితే అవ్వమంటుంది. సింపుల్గా అయిపోండి, కంటిన్యూ చేసేయండి, కన్ఫర్మ్ చేసేయండి, అంతే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం లేదు, ఇక్కడ మీరు కాలేజ్ స్టూడెంటా, సాలరీడ్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు కాలేజ్ అయిపోయి ఒక 2 years 3 years అయిపోయినా పర్వాలేదు. సో మీకు అయితే ఈ లోన్ అయితే వస్తుందన్నమాట. సో అండ్ అంతే కదండి, ఇది ఈఎంఐ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు కాలేజ్ స్టూడెంట్ అండ్ సాలరీడ్ పర్సన్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. నేను కాలేజ్ స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత రిఫర్ కోడ్ అవుతుంది, నో ప్రాబ్లం, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు ఏంటంటే ఇక లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ అయితే తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క పాన్ కార్డు ఎలా ఉందో అలానే ఇవ్వాలండి, అది మొత్తం గుర్తుపెట్టుకోండి. అండ్ మీ మ్యారేజ్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. మీ ఫాదర్ నేము, కేవైసీ డాక్యుమెంట్ ఎలా ఉందో అలా ఇవ్వండి. మదర్ నేమ్ కూడా సేమ్ అలా ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే మీరు ఇచ్చిన ఏదైతే ఉందో నెంబరు దానికి వాట్సాప్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నువ్వు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ ఏమైనా ఉంటే అది అక్కడ ఎంటర్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ నెంబర్ అంటే ఏం లేదు, మీ దగ్గర ఇంకో నెంబర్ ఉన్నది అనుకుంటే ఎక్స్ట్రా అది ఇవ్వండి సరిపోద్ది. ఇచ్చిన తర్వాత ఏం లేదు, మీరు ఐ లివ్ అని అడుగుతున్నారు. నేను పేరెంట్స్తో కాబట్టి పేరెంట్స్ అయితే ఇచ్చాను. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ పిన్ కోడ్ ఇచ్చేసి మీరు సేమ్ ఇయర్స్ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. వన్స్ అలా ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ప్యాన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ప్యాన్ డీటెయిల్స్ మీ పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ అలా క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు, మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో సో దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ప్రొసీడ్ చేయమంటుంది. ప్రొసీడ్ చేసినప్పుడు ఏంటంటే ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏంటంటే సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది, సెల్ఫీ అనేది. ఈ సెల్ఫీ కోసం మీరు ఏం లేదు, జస్ట్ స్ట్రైట్గా ఇలా చూసి మీరు జస్ట్ లైటింగ్ అటు బాగా ఉండేలా చూసుకొని పైన ఏమి హ్యాట్స్ కానీ సన్ గ్లాసెస్ కానీ ఏమి తగిలించుకోకుండా జస్ట్ నీట్గా ఒక ప్లేన్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఫోటో తీసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఏం లేదు, ఇక్కడ మీకు సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయమంటుంది. డౌన్లోడ్ ఎంపాకెట్ ట్యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదు, గెట్ స్టార్టెడ్ వస్తుంది, కంటిన్యూ చేయండి. అండ్ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. అగ్రీ అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు వస్తుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు కదా. ఇక్కడ మీరు కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ కంప్లీట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఆల్రెడీ కేవైసీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం, పెర్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం, సెల్ఫీ కూడా ఇచ్చేసాం. సో మనం ఇవ్వాల్సింది ఏదైనా ఉందంటే అది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఇద్దాం. అండ్ మీకు ఏం డౌట్స్ ఉంటే ఇక్కడ కాల్ మీ ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, 2 లాంగ్వేజ్లో కూడా మీకు అయితే మాట్లాడతారు మీకు ఏం డౌట్స్ ఉంటే. సో అదనమాట. ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నా పిన్ కోడ్ అయితే ఉంది కదా, ఏదైతే మనకు చదువుకుంటున్న కాలేజ్ది ఆ పిన్ కోడ్ అయితే ఇవ్వండి. అండ్ మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ అడుగుతుంది, ఆ సిటీని అయితే ఇచ్చేయండి. అండ్ స్టేట్ కూడా ఇచ్చుకోండి. అండ్ మీ క్యాంపస్లో ఎంతమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారో సో ఆ నెంబర్ అయితే ఇచ్చేయండి. నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసాను. నాకు 1000 నుంచి 2000 మంది ఉంటారని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారనేది చెప్పేసి అడుగుతుంది. సో నేనైతే మంత్ ఇయర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా అడిగింది. సో నేను గ్రాడ్యుయేట్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. అండ్ డిగ్రీ టైపు, నేమ్ ఆఫ్ డిగ్రీ,
మొత్తం కూడా అడుగుతుంది, మీరు ఏదైతే అది ఇచ్చేయండి. సో నా అయితే డీటెయిల్స్ చేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఏం లేదు, మీకు ఫ్రంట్ సైడ్ ఫోటో బ్యాక్ సైడ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయండి సింపుల్గా. ఫోటో అంటే ఏ ఫోటో కాదండి, స్టూడెంట్ ఐడి కార్డ్. ఆ కార్డ్ అనేది మీరు అయితే పక్కాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో అంతే. సో మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినట్లయితే మీకు వెంటనే ₹1000 లిమిట్ అయితే వస్తుంది. సో మీకు సిబిల్ అంటే అవసరం లేదు, సిబిల్ ఇక్కడ నుంచే డెవలప్ చేయొచ్చు. సో ఈ చిన్న చిన్న లోన్స్ ద్వారా సో మీకు మినిమం వచ్చేసి ఒక ₹1000 అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ₹1000 అనేది మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఏం లేదు, సెలెక్ట్ లోన్ అమౌంట్ అనేది దాని మీద క్లిక్ చేసి ఆ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. వచ్చే నెల కట్టేయాల్సి ఉంటుంది. ఏ రోజు అయితే తీసుకున్నారో అదే డేట్ని. సో ఇన్ కేస్ మీరు లిమిట్ పెంచుకుందాం అనుకుంటే అప్లై ఫర్ లిమిట్ ఇంక్రీజ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఏ వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇందులో వర్క్ చేసినా కానీ ఇందులో అయితే అవ్వచ్చు. సో మా ఫ్రెండ్ అయితే ప్రస్తుతం ఒక డ్రైవర్ కింద అయితే చేస్తున్నాడు. సో నేను ఏం చేశానంటే ఐ వర్క్ పార్ట్ టైం అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేశాను. సో తర్వాత ఏంటంటే మొత్తం ఇక్కడ అడుగుతుంది అనమాట, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందని. సో ఇక్కడ నేనైతే ఇచ్చాను ఒక 15 వరకు వస్తుందని. అండ్ ఎవరితో నివసిస్తున్నారు అడుగుతుంది, పేరెంట్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ల్యాప్టాప్ ఉందా లేదా, కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అనమాట. ఓన్ 2 వీలర్ ఉందా లేదా, అండ్ ఫాదర్ మొబైల్ నెంబరు, మదర్ మొబైల్ నెంబరు, ఫ్రెండ్ అది మొబైల్ నెంబరు. సో మీరు ఎక్కువ లోన్ కావాలంటే 3 పక్క ఇవ్వాల్సిందే. వన్స్ ఇచ్చేసిన తర్వాత ఏం లేదు, సో గో బ్యాక్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఏం వర్క్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. మీకు ఏమైనా శాలరీ స్లిప్ ఉంటుంది ఇవ్వండి, మేము లిమిట్ ఇంక్రీజ్ చేస్తానంటారు. ఇన్ కేసు మీకు శాలరీ స్లిప్ పంపిస్తే అప్ టు 45,000 వరకు ఇస్తారు, లేదంటే ఇంకో 1000 పెంచుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చేస్తాను, గో గెట్ బ్యాక్ క్యాష్ అని మీద క్లిక్ చేశాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాను. అండ్ మన కరెంట్ స్టేటస్ అయితే అడుగుతున్నారు. సో ఏం చేస్తున్నాను మొత్తం అన్నీ నేను అక్కడైతే ఫిల్అప్ చేస్తాను. ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. అంతే. ₹2000 అయితే లిమిట్ అయితే ఇచ్చారు. ఈ లిమిట్ అనేది నేనైతే ఎప్పుడైనా కానీ అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అది మీకు వితిన్ 60 మినిట్స్లో అయితే మీ బ్యాంక్ అయితే పడిపోతుంది. సో ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు మాత్రం ఒక 2-3 అవర్స్ కూడా టైం పడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత తీసేటప్పుడు మాత్రం మీకు ఇన్స్టెంట్గానే వచ్చేస్తాయి. సో బ్యాంక్ కన్ఫర్మేషన్ కొంచెం టైం పడుతుంది అంతే. సో ఈ విధంగా అయితే మీరు అయితే లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మన లోన్ని ఎలా విత్డ్రా చేయాలని అయితే ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను, చూడండి. ఇక మనీ విత్డ్రా చేయడం కోసం దీనికోసం అప్లై ఫర్ ఏ లోన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి అడుగుతుంది. నాకు వచ్చేసి 12,000 లిమిట్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో నేను ఇంకా 2,500 అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో నేను ఆల్రెడీ ఇంత ముందే తీసుకున్నానంటే, మీరు కావాలంటే ఇక్కడ యాక్టివిటీలో చూసుకోవచ్చు. చాలా లోన్స్ అయితే నేనైతే పేడ్ అయితే చేశాను. సో మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లోన్ రిక్వెస్ట్లు ఎన్ని ఉన్నాయి ప్రతిదీ ఇక్కడ అయితే చూపిస్తుంది. లోన్ రిక్వెస్ట్లో మీరు తీసింది ఇంకా బ్యాంక్ వెళ్ళకపోతే లోన్ రిక్వెస్ట్లోనే ఉంటుంది. సో ఓపెన్ లోన్స్ అనేవి మీరు ఇప్పుడు ఆల్రెడీ మీ లోన్ శాంక్షన్ అయ్యి మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ ఓపెన్ లోన్స్లోకి అయితే వస్తుంది. అండ్ పెయిన్ లోన్స్ అంటే మీ దానికి డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన అమౌంట్ తీయాలి కాబట్టి గెట్ క్యాష్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు, ఇక్కడ అప్లై ఫర్ లోన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ మీద క్లిక్ చేశాను. మీకు 500 కావాలంటే 500, 1000 కావాలంటే 1000, 2000 కావాలంటే 2000. సో ఇప్పుడు నేను ఏంటంటే 500 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత టెన్యూర్ అడుగుతుంది. సో మనం ఇదైతే సెలెక్ట్ చేసుకుందాం. సో తీసుకున్న తర్వాత ఏం లేదు, ఇక్కడ ఎర్న్ అప్ టు 2000 అని చెప్పి చూపిస్తుంది కదా, ఇది రిమూవ్ చేయండి. ₹7 అయితే సేవ్ అవుతుంది. అండ్ డిడక్షన్ దగ్గరికి వెళ్ళండి. డిడక్షన్ దగ్గర ఇక్కడ ఇంకో ఐ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని దగ్గర కూడా వెళ్ళండి. దీని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది ఒక టిక్ మార్క్ తీసేయండి. సో ఇప్పుడు మీకు అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో టోటల్ వచ్చేసి మనకి 500కి బ్యాంక్ వచ్చేసి ₹441 అయితే వస్తుంది. ఈ డిడక్షన్లో మనకు వచ్చేసి ₹59 పోతుంది అనమాట. ఇది ప్రాసెసింగ్ ఫీ అని చెప్పుకోవచ్చు, అప్ ఫ్రంట్ ఫీ. అండ్ దాని మీద కూడా GST వేసాడు. చాలా కష్టం అని చెప్పాలి. సో మొత్తం టోటల్ వచ్చేసి 500కి మీకు ₹59 అయితే పక్కకు పోగా మీకు ₹441 అనేది మీకు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ గెట్ క్యాష్ మీద క్లిక్ చేసి మీరు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతం నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ ఇంత ముందు తీశాను కదా, ఆ వీడియో అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను. మీరు కావాలంటే అక్కడ నుంచి అయితే చూడవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను కదా, కాలేజ్ ఎక్స్పెన్సెస్ అయితే సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ మనీ మీద అయితే క్లిక్ చేశాను అంతే. సో మనకి ఇక్కడ అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి లోడ్ అయితే అవుతుంది అనమాట. సో లోడ్ అయినప్పుడు ఏంటంటే డైరెక్ట్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి కదా, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని కంప్లీట్ చేసేయడమే. సో నేను ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకున్నాను, ఇవన్నీ కూడా లోన్స్ తీస్తాను ఆల్రెడీ. సో ఈ విధంగా అనేది మీరు M-Pocket అయితే మనీని అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో అప్ టు ₹45,000 అయితే ఇస్తారు. సో ఈ విధంగా అనమాట. సో మీ ప్రొఫైల్ అనేది నీట్గా ఉంటే ఇంకా ఎక్కువైతే ఇస్తారనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నాకు అసలు ఎవరు డబ్బులు అవ్వట్లేదు, చాలా అవసరం ఉన్నప్పుడు మాత్రం అయితే యూజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిల్లర దానికి మీరు అయితే అనవసరంగా లోన్స్ అయితే తీసుకోకండి, తర్వాత ఇబ్బందులు అయితే పడతారు. మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తేనే ఈ లోన్స్కి అయితే వెళ్ళండి తప్ప అదర్వైజ్ సరదాలకి లోన్స్ అయితే తీయకండి. సో కొన్ని ఉంటాయి పే లెటర్స్, అవి యూజ్ చేసుకోండి.
ఆన్ టైంలో పేమెంట్ కట్టండి, మీ సిబిల్ స్కోర్ అయితే బాగుంటుంది. సో ఫైనల్గా వీడియో అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ఆఫర్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అక్కడ నేను షేర్ చేస్తుంటాను క్యాంపెయిన్స్తో సహా. సో జాయిన్ అవ్వండి. ఇంకైతే కాలుష్యం. థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్.